మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాన్ఫరెన్స్ గల ముఖ్య ఉద్దేశం టీచర్ ఎమ్మెల్సీ కార్యాలయము ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి ఈరోజు ముఖ్య అతిథిగా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ పెద్దలు రామచంద్రరావు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి అన్న గారు, కాసం వెంకటేశ్వర అన్న గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి గారు, వీరలి చంద్రశేఖర్ గారు, కాశప్ప గారు, శ్రీలతా రెడ్డి గారు, శ్యామ్ సుందర్ అన్న గారు, మొగలయ్య గారు, రామన్న గారు, టీచర్ ఎమ్మెల్సీ ఇన్ఛార్జు రమణ ముద్రాజ్ గారు, నన్ అదర్ దెన్ మా భారతీయ జనతా పార్టీ అంటే బలపరిచినటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్ అన్న గౌరవనీయులు పెద్దలు సర్వోత్తమ్ రెడ్డి గారు అందరూ కూడా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటా ఉన్నారు. మరి ఈ యొక్క ప్రెస్ సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా రామచంద్ర. మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రేపు 27వ తారీఖు జరగబోయేటటువంటి ఒక టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరగబోయేటటువంటి ఎన్నిక, దాంట్లో భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి పులి సర్వోత్తమ్ రెడ్డి గారు, వారు టీచర్గా పనిచేసి అనేక సంవత్సరాలు గత ఎన్నికల్లో పిఆర్టీయు నుంచి పోటీ చేసి మంచి ఓట్లు సంపాదించి 3వ స్థానంలో వచ్చి వారు ఓడిపోవడం జరిగింది. మరి ప్రభుత్వ టీచర్గా, అదేవిధంగా పిఆర్టీయు అధ్యక్షులుగా టీచర్స్లో వారి సమస్య పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, వారి కోసం పోరాడిన వ్యక్తి పులి సర్వోత్తమ్ రెడ్డి గారు. మరి వారు హనంకొండ వాస్తవ్యులు, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో టీచర్గా పనిచేసి చురుగ్గా టీచర్ సమస్య మీద పోరాడేటువంటి వ్యక్తి. ఏ టీచర్ కూడా సర్వోత్తమ్ రెడ్డి గారు అంటే తెలవదనే వ్యక్తి అందరూ కూడా పరిచయమే. వారిని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి అభ్యర్థిగా ప్రకటించి ఈరోజు కార్యాలయాన్ని నల్గొండ జిల్లా కార్యాలయంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైనటువంటి మా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రేమేందర్ రెడ్డి గారు, కాసం వెంకటేశ్వర గారు, మనోహర్ రెడ్డి గారు, శ్రీలతా రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఇన్ఛార్జ్ గారు ఇక్కడ కాబట్టి వారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. మిత్రులారా, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలామంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాకు మంచి జరుగుతుంది, ఇంకా గత ప్రభుత్వం పట్టించుకోలేదు అనేటువంటి భావన ఉండే. కానీ ఏడాది దాటిన తర్వాత కూడా, ఏడాది పైగా 3 నెలలు దాటిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి కానీ టీచర్ల గురించి కానీ ఇంతవరకు పట్టించుకోవడం జరగలేదు. భారతీయ జనతా పార్టీ టీచర్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్య మీద వారికి ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆవేదనలు కానీ ఉన్నటువంటి డిమాండ్స్ కానీ దాని గురించి పోరాడింది అప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఆ రోజు మా అధ్యక్షుడు బండి సంజయ్ గారు 317 జియో మీద మేము దాన్ని వ్యతిరేకించి బండి సంజయ్ గారు జైలు కూడా పోవడం జరిగింది. మరి టీచర్స్ కోసము, టీచర్ సమస్య కోసం పోరాడేటటువంటి ఏదైతే సంకల్పం ఉందో అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. భారతీయ జనతా పార్టీ అందుకే ఈరోజు టీచర్స్ని కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం కొత్త టీచర్లను నియమించలేదు, టీచర్ల ప్రమోషన్లు ఇంకా దానికి పూర్తిగా పని చేయలేదు. కొత్త డిఈఓలు, ఎంఈఓలు ఇటువంటి ఏదైతే ఉన్నాయో అన్ని ఖాళీలు పడి ఉన్నాయి, దాన్ని అపాయింట్మెంట్ కాలేదు. స్కూల్ బిల్డింగ్స్ కొత్త నిర్మాణాలు కాలేదు. వారికి హెల్త్ స్కీమ్ కానీ, హౌసింగ్ స్కీమ్ కానీ ఇటువంటి కూడా ఏది కూడా ప్రకటించలేదు. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం కూడా చేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ టీచర్లు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ మేము ఈరోజు వారికి ఆశ్వాసన ఇస్తున్నాము. మీ తరఫున మేము పోరాడతాం. రేపు ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయుల గొంతుని పులి సర్వోత్తమ్ రెడ్డి గారు కౌన్సిల్లో వారు
వారి ఒక గొంతుగా మారి వారి సమస్యల గురించి వారు పోరాడతారని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది. మిత్రులారా, ఈరోజు ప్రభుత్వము అనేకమైనటువంటి ఒక రంగంలో ఫెయిల్యూర్ అయింది. ముఖ్యంగా ఇది విద్యావంతుల ఎన్నికలు, విద్యా వ్యవస్థకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి విద్యా వ్యవస్థలోనే నిజంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సర్వశిక్ష అభియాన్లో కానీ అనేకమైనటువంటి ఒక స్కీమ్స్ ద్వారా కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము విద్యా విధానాన్ని కానీ విద్యా ఒక వ్యవస్థని కానీ గాలికి వదిలేసింది. వైస్ ఛాన్సలర్ నియామకాల్లో కూడా మనం చూసినాం ఎంత జాప్యం జరిగింది. ఇంకా 2-3 విశ్వవిద్యాలయాలుగా వైస్ ఛాన్సలర్ నియామకాలు కాలే. అదేవిధంగా అపాయింట్మెంట్ కాలే. విశ్వవిద్యాలయాలు గతంలో 30%, 40% మంది పర్మనెంట్ టీచర్స్ నడుస్తూ ఉంటే ఇప్పుడు 20% జరిగిపోయినాయి. యువతకు 4,000 రూపాయలు నిరుద్యోగ భత్తా ఇస్తా అంటే ఇంతకు దాని విషయంలో ఉనికి లేదు, అనికి లేదు, మాట్లాడడం కూడా జరగలేదు. విద్యార్థులు ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఏవైతే ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయో దాదాపు 3.5 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉంటే కేవలం 35,000 మాత్రం ఏదో కొంత చేసుకొని మేము మొత్తం ఉద్యోగాలు ఇచ్చేస్తున్నామని చెప్పేసి భ్రమలో ఈ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి వీటన్నిటి కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, లేకుంటే కేవలం ఎమ్మెల్సీ సీట్ గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఇతర విషయాలు పోకుండా ఈ అంశాల మీద కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ, సర్వోత్తమ్ రెడ్డి గారు మా క్యాండిడేటు, 2 నిమిషాలు మీతో కూడా మాట్లాడి ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ముగిద్దాం. మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు, మరి ఈ ప్రెస్ మీట్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ బంధుగణానికి ప్రత్యేకంగా మరి ఈ రోజే నూతనంగా నియామకమైన నల్గొండ జిల్లా అధ్యక్షులు మరి వారి పుట్టినరోజు కూడా ఈ రోజే, మరి వర్షిత్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి కూడా నమస్సులు తెలియజేస్తా ఉన్నారు. మరి వాళ్ళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేను ఇవాళ నా మీద భారతీయ జనతా పార్టీ ఉంచిన నమ్మకం, తర్వాత ఉపాధ్యాయులు విద్యారంగానికి మరి వారి సమస్యల పరిష్కారం కోసం రేపు మండల్లో వారి గొంతు వినిపిస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చూడండి, గతంలో గురుకులాలను తెచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గించింది. మరి ఈ ప్రభుత్వం ఏమైనా బాగు చేస్తుందా అని అంటే, మొన్ననే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలని నియోజకవర్గానికి ఒక పాఠశాల నుంచే ప్లాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తా ఉన్నది. విద్యా కమిషన్ చైర్మన్ మురళి గారు కూడా మండలానికి 3 బళ్ళు అన్నారు, 3 పోయి 1 బడి చేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. రేపు మేము ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ప్రజలను చైతన్యవంతులు చేసి విద్యారంగాన్ని కాపాడుతామని తెలియజేస్తూ, ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నది. గత ప్రభుత్వం 3 ఏళ్లలో ఆ సిస్టమ్ ను పట్టించుకోలే. ఈ ప్రభుత్వం కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో ఇప్పటికీ మరి అడుగు ముందుకేయని సందర్భం. అందులో ప్రధానంగా పిల్లల అడ్మిషన్ ఏజ్ 8 ఏళ్లకు మరి గతంలో 5 ఏళ్లకు గతంలో ఉండే, ఇప్పుడు అది 3 ఏళ్లకు మారింది. ప్రైమరీ ఎడ్యుకేషన్ బలోపేతం చేస్తే ప్రభుత్వ పాఠశాలలు బతుకుతాయి. అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము వెంటనే కోరుతా ఉన్నాం, మీరు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలలో NEP 2020 ప్రకారం ప్రారంభించాలి. విద్యారంగాన్ని కాపాడడం మా ప్రథమ కర్తవ్యంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటుగా ఇలా ఉపాధ్యాయ సమస్యలు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 6 గ్యారెంటీలు ఎట్లు ఇచ్చిర్రో మాకు మేనిఫెస్టోలో ఒక విషయాన్ని చెప్పిర్రు. 3 DAలను నేను సీఎం అయిన వెంటనే నా సంతకం తర్వాత DAల సంతకం అన్నారు. ఇవాళ 3ను 5 చేసిన ఘనత మీది. మాకు 1/7/2023 నుంచి నూతన PRC వర్తించాలి. మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో గౌరవప్రదమైన PRC ఇస్తామన్నారు. 15 నెలలు గడుస్తా ఉంది. కమిషన్ ఏం చేస్తున్నదో కూడా ఇవాళ అడిగే పరిస్థితి లేదు. దీనికి తోడుగా మేము నెల GPF GLIలో డబ్బులు జమ చేసుకుంటాం. లోన్లు 40 ఫైనల్ అంటే ఈ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి పేమెంట్ చేస్తలేదు. మరీ ముఖ్యంగా దురదృష్టం, ఆ ప్రభుత్వం 3 ఏళ్ల వయస్సు పదవీ విరమణ పెంచి
ఆర్థికంగా పేమెంట్లు చేయకుండా తప్పించుకొని ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులకు 40 నుంచి 50 లక్షల పేమెంట్లు మార్చి 2024 నుంచి నిలిచిపోయినాయి. ఆ డబ్బులు వెంటనే చెల్లించాలని కూడా ఈ పత్రికా ముఖంగా, ఈ సమావేశ ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. వీటికి తోడుగా మరీ ముఖ్యంగా విద్యారంగంలో ఉపాధ్యాయులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు. ఇవాళ కొన్ని సామాన్య అంటే జనరల్ సమస్యలతో పాటుగా కస్తూరిబా పాఠశాలలు, ఈ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూర్చొని ఛాయ తాగండి మీకు జీవో ఇచ్చి పంపుతానని మొన్న 30 రోజులు వాళ్ళు సమ్మె చేస్తే కనీసం చర్చలు చేయకుండా, ఒక హామీ ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. కస్తూరిబా ఉపాధ్యాయులకు ఒకటి కేంద్ర ప్రభుత్వం నిధులు అంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు తెప్పించే బాధ్యత 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏవిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్నారు. వారికి తోడుగా ఇక్కడ నుంచి మరి నేను కరీంనగర్ నుంచి కొమరయ్య గారు రేపు గెలిచి కేజీబీవి ఉపాధ్యాయుల యొక్క సమస్యను కూడా పరిష్కరిస్తాం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల యొక్క, ఇంకా మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులు వాళ్ళు 2013లో నియామకమైనరు. 11 ఏళ్ల నుంచి వాళ్ళ జీతాలు మొదటి తారీఖున తీసుకోలేకపోతున్నారు. 0 హెడ్ కింద వాళ్ళకు వేతనాలు ఇప్పించడం, కారుణ్య నియామకాలు జరపడం, హెల్త్ కార్డులు, మెడికల్ రియంబర్స్మెంట్ ఇప్పించడం, తర్వాత పీజీటీలకు జూనియర్ లెక్చరర్ స్కేల్ ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీనికి తోడుగా ఇవాళ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు వాళ్ళు పెద్ద గొంతమ్మ కోరికలు కోరతలేరు. వారు పాఠశాల సమయాలను కొందరు 8 ఉన్నోళ్ళు 9కి మార్చమంటే 9 గంటలకు ప్రారంభమయ్యే పాఠశాలలో 8 గంటలకు మార్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఇవాళ విద్యార్థులు రెడీ కావడానికి కూడా సమయం సరిపోతలేదు. అది 9 గంటలకు మార్చే బాధ్యతను కూడా తీసుకుంటాం. వారి సమస్యలు ఇంకా అక్కడ కొంత పండిట్ల అప్గ్రేడేషన్ మిగిలిపోయింది, వాళ్ళ స్కేళ్లలో వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆ గురుకుల ఆశ్రమ పాఠశాల సమస్యలు కూడా మేము రేపొద్దున తీరుస్తామని తెలియజేస్తా ఉన్నాం. దీనికి తోడుగా హయ్యర్ ఎడ్యుకేషన్ లో పెద్దలు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా నియామకాలు లేవు. గత ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలకు మరి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ యూనివర్సిటీలన్నీ కూడా నిర్వీర్యమైపోతున్న సందర్భంలో కూడా ఉన్నత విద్యారంగాన్ని కాపాడుకునే బాధ్యత కూడా రేపు మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒకటి గమనించాలి. ఓటర్లైన ఉపాధ్యాయ ఉద్యోగులు, ఒక వ్యక్తి ఎమ్మెల్సీకి వెళ్తే ఏమి సాధించలేని పరిస్థితి. అతను పోయి ప్రభుత్వం వంచన ఏరుతున్నాడు తప్ప సమస్యలు పరిష్కరిస్తున్న సందర్భాన్ని గమనించాలని కోరుతా ఉన్నా. అభ్యర్థుల గుణగణాలను, చరిత్రను పరిశీలించాలి. 19కి పూర్వం ఎట్లున్నది, ఈ 6 ఏళ్లలో ఎట్లా జరిగింది, ఫ్యూచర్ ఎట్లుండాలని గమనించాలని కోరుతా ఉన్నా. మరొక్కటి విమర్శలు చేసే పెద్దలను కోరుతా ఉన్నా. 10 ఏళ్ల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రేట్లలో ఏం మార్పు లేదన్నారు. మొన్ననే నిర్మలా సీతారామన్ గారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 1 నాడు బడ్జెట్ ప్రవేశపెడుతూ 7 లక్షలున్న ఇన్కమ్ ట్యాక్స్ ను 12 లక్షలకు పెంచిన సందర్భాన్ని కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపకులందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. అది పెద్ద మార్పు. ఇవాళ ఒక్కొక్క అనాలిసిస్ట్ ఎన్నడూ విమర్శించే వాళ్ళు కూడా దాన్ని స్వాగతిస్తున్న విషయాన్ని కూడా ఉపాధ్యాయ లోకం గమనించాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతి సమస్య, ఇంకా సిపిఎస్ విషయంలో మాట్లాడుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో సిపిఎస్ ను రద్దు చేస్తా అన్నది. కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తెచ్చింది. ఆ స్కీమ్ ఓపీఎస్ కు దగ్గరగా ఉన్నది. ఒకటి 10% డిడక్షన్ విషయంలో కూడా మేము ఏబిఆర్ఎస్ఎం పక్షాన మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి దాన్ని కూడా మార్పు చేపించి ఇలా యూపీఎస్ అనేది 90% ఓపీఎస్ కు దగ్గరగా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే సిపిఎస్ రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత నేను ఒక ప్రధాన సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా మరి ఉమ్మడి రాష్ట్రంలో కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన, సమస్యలు పెంచినరే తప్ప సమస్యలు పరిష్కరించలే. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక భూమికను వహించినాం. ఇవాళ ఆ పెరిగిపోయిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే బాధ్యత రేపు మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కోరుతా ఉన్నా. చెప్తూ పోతే సమస్యలు లెక్కలేనని ఉన్నాయి. మరి ఈ సందర్భంగా నేను ఉపాధ్యాయ, అధ్యాపక లోకాన్ని ఒకటి కోరుతా ఉన్నా. ఇవాళ మీరు న్యాయ నిర్ణేతలు, జడ్జిమెంట్ మీ చేతిలో ఉన్నది. మీరిచ్చే ఓటే రేపు ప్రభుత్వంలో కదలికలు తెస్తుంది. అందుకే మీరు ఈ నియోజకవర్గం నల్గొండ, ఖమ్మం, వరంగల్, అట్లనే కరీంనగర్ లో
టీచర్ ఎమ్మెల్సీ ఉన్నది, గ్రాడ్యుయేట్ ఉన్నది. ఈ 3 గెలిపించి కాషాయపు జెండాను రెపరెపలాడించి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కోసం కూడా ఇది సంకేతంగా మారుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.